ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఇంత యాక్టివ్ అనుకుంటున్నా, నా ఫేవరెట్ మంచి రెసిపీతో అయితే వచ్చాను. చాలా బాగుంటుంది. ఇంత మంచి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? హెల్త్కి అయితే చాలా మంచిది, ప్రతి ఒక్కరు తినాలి. ఇంకెందుకు లేట్ చెప్పేస్తున్నాను. బ్రోకలీ చాలా బాగుంది కదా, చూడడానికి ఎంత ముద్దొచ్చేస్తుందో. ఇంత ముద్దగా ఉన్నదాన్ని మనం వదులుకొని అసలు తినకుండా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు కదా. సో అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే ఈరోజు అయితే ఈ వీడియో కోసం అయితే ఈ వీడియోతో వచ్చాను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అట్లీస్ట్ మనం ఇది వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది. బ్రోకోలీ అనగానే పచ్చిది ఉడకపెట్టుకొని అలా బాయిల్ చేసుకొని తింటారేమో, మనం తినలేము, అది ఎలా తింటారో అని చాలామంది అవాయిడ్ చేశారు. సో అలా కాదు ఫ్రెండ్స్, అది మనకి అలా నచ్చకపోతే మనం నార్మల్గా మన ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకుంటామని కూడా చాలా విధాలుగా ఉంటుంది. మనకు నచ్చని ఫుడ్ హెల్త్‌కి మంచిది అంటే అది చాలా వెరైటీస్ మనం జస్ట్ అది తింటే బావుంటది హెల్త్‌కి మంచిది అనుకుంటే మనం జస్ట్ ఒకసారి ఇలా మైండ్‌లోకి వెళ్ళామనుకో, ఇలా తింటే బావుంటది అని ఒక్క ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా చేసుకున్నామనుకో, అది ఎంత బాలేకపోయినా సరే అది మనకు నచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా అలా అన్నట్టు. సో నేనైతే అందరికీ నచ్చేలాగా చాలా సింపుల్‌గా నార్మల్‌గా అందరూ చేసుకున్న నార్మల్‌గా చేసుకుంటారు కదా. సో అలా చేస్తున్నానన్నట్టు. బ్రోకోలీ రైస్ చేస్తున్నాను. చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. మీరే అంటారు, "అసలు ఇంత బావుంటుందా ఇది అసలు ఇంత బావుంటుందంటే ఎప్పుడో చేసుకునే వాళ్ళం కదా" అంటారు. అంత బావుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. పెద్దవాళ్ళైతే ఇంకా తింటే చాలా మంచిది. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారనుకో, వీక్లీ వన్స్ కదా 3 టైమ్స్ అయినా తింటా అంటారు. అంత బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా బావుంటుంది. నేను నెక్స్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటనైతే నేను మీతో షేర్ చేస్తాను. ఈ రోజుకైతే నేను బ్రోకోలీ రైస్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. సూపర్ అంటే అసలు సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ వేడి వేడిగా అలా పెట్టుకొని తింటే ఇంక అంతే. ఇంకెందుకు లేట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకో ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బ్రోకోలీ అంతా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ లాగా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని జస్ట్ అలా ఒక 2 సార్లు తిప్పితే ఇలా ఒక కీమా లాగా అయిపోతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అలాగే కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని మంచి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేయాలి. ఫస్ట్‌గా వేయొద్దు జీలకర్ర. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తుంటే జీలకర్ర అనేది మాడదు, బావుంటుంది. ఇప్పుడు అవంతా మంచి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బ్రోకోలీ కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్రోకోలీ వేయంగానే మంచి అరోమా అయితే వస్తుంది. చాలా బాగుంది స్మెల్ అంతా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని జస్ట్ కొంచెం సేపు అలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, బ్రోకోలీ చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే నేను కొంచెం ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేశాను. ఎందుకంటే పచ్చి స్మెల్ అంతా పోతుందని. ఇప్పుడు మన బ్రోకోలీ క్వాంటిటీ ఎంతుందో దానికి తగ్గట్టు రైస్ అనేది తీసుకోవాలి. ఇలా యాడ్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు, రైస్ తక్కువగా ఉండాలి. లేదంటే బ్రోకోలీ ఎంతుందో దాంట్లో ఈవెన్‌గా స్ప్రెడ్ అంటే కలిసేటట్టుగా, కనిపించేటట్టుగా ఉండాలి. అప్పుడే మనం తింటుంటే టేస్ట్ అనేది బావుంటుంది. రైస్ వేసుకొని మంచిగా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా మిక్స్ చేస్తేనే బావుంటుంది. ఏంది పీసెస్‌గా కాదు కదా, అందుకోసం అనేసి. ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కానీ మొత్తం మనకు స్పైసీగా ఉండదు, కొంచెం చప్పగా ఉంటుంది. ఎక్కువ మిర్చీస్ వేస్తే కూడా అంత టేస్ట్ ఉండదు. పెప్పర్ వేస్తే బావుంటుందని కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేశాను. అలాగే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. చికెన్ మసాలా ఎందుకు యాడ్ చేశానంటే నేను ఎవరెస్ట్ వారి మసాలా వాడుతున్నాను. చికెన్ మసాలా వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సేమ్ ఎలా అంటే మనకు రెస్టారెంట్ స్టైల్‌లో రైస్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బ్రోకోలీ రైస్ రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. నేను ఫాస్ట్ మోడ్‌లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో చాలా ఎక్కువగా అయిపోతుంది, చాలా లెంతీగా అయితుందని. చూసారు కదా ఎంత బావుందో, ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో. స్మెల్ మాత్రం అసలు అదిరిపోతుంది చేస్తుంటేనే. కరెంట్ లేదు ఫ్రెండ్స్. పవర్ లేకపోవడం వల్ల కొంచెం లైట్ డిమ్ అయిపోయింది. లాస్ట్‌కి ఇప్పుడు వచ్చింది కరెంట్ అనేది. చూసారు కదా, రైస్ అయింది. ఇంకా నేను ప్లేట్‌లోకి అయితే తీసుకున్నా. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. నేనైతే ఆనియన్స్ అయితే నంచుకి కావాలి బావుంటుందనేసి అయితే ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాను. ప్లేట్‌లో పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఎంతో అందంగా కనిపించే బ్రోకోలీ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకెందుకు లేట్ టేస్ట్ చేద్దాం.
ఆహా! రైస్ చూస్తుంటే నేను నోట్లోకెళ్ళి నీళ్ళొచ్చేస్తుంది అసలు. నాకు మాత్రం ఏదైనా ఫుడ్ నచ్చి నేను తినాలి, చేసుకోవాలంటే మాత్రం చాలా ఇష్టంగా చేసుకుంటా. ఎంత సేపయినా సరే, ప్రాసెస్ అయినా సరే ఓపికతో చేసుకుంటా. చూసేయండి తినేద్దామా? అబ్బా! ఇది అండి ఫుడ్ అంటే. వెజ్‌లో డైట్ చేయాలనుకున్న వాళ్ళు, హెల్త్‌కి మంచిది, మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదనుకున్న వాళ్ళు, ఇలా గనుక బ్రోకలీతో మీరు ఇలా రైస్ చేసుకొని చూడండి. మీరంటారు నిజంగా బ్రోకలీ ఎంత బావుంటుందా అని అంటారు. అంత టేస్టీగా ఉంది. అసలు మాటలు రావు. అంత టేస్టీగా ఉంది. తింటుంటే మీరు అసలు బ్రోకలీతో రైస్ చేసామంటే కూడా ఎవ్వరు నమ్మరు. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంది. కావాలంటే మీరు దీని గురించి సెర్చ్ చేయండి. చాలా మంచిది. ఇలా రైస్ చేసుకున్నాక మీరు డైలీ కూడా తింటా అంటారు. అంత బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కాదు, మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు నిజంగా చాలా బాగుంది అని అంటారు. ఎందుకంటే మ్యాక్సిమం నేను బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను, బాగుంది అంటే బాగుందని చెప్తాను. ఎందుకంటే చేసిన తర్వాత మళ్ళీ మీరు అనవసరంగా మీరు చేసింది చూసి మేము చేసుకున్నాము అనేసి డిసప్పాయింట్ అవ్వద్దు. అందుకే బాగుంటేనే బాగుందని చెప్తాను. అంత బాగుంది రైస్ అయితే. అసలు ఏదైనా సరే మనకు నచ్చింది, అది హెల్త్‌కి మంచిదంటే అది ఎంత బాలేకపోయినా సరే దాన్ని మనకి నచ్చేలాగా దాన్ని మార్చుకొని క్రియేటివి చేసుకోవాలి. ఇలా నాలాగా అన్నట్టు. ఇలా ఎప్పుడు ఎవరైనా చేయంగా చూసారా అసలు బ్రోకలీ రైస్ చెప్పండి? సో ఎంత మంచిగా నోటికి రుచిగా తింటూ ఉంటే ఇంకంతకన్నా మించి ఏముంటుంది చెప్పండి? అలాగే మీ అందరికి డౌట్ కూడా ఉంటుంది. బ్రోకోలీ తింటే మంచిది. అది పచ్చిది తింటారు కదా! జస్ట్ బాయిల్ చేసుకొని తింటారు కదా! అనేసి కూడా అంటారు. ఇలా తింటే హెల్త్‌కి బెనిఫిట్స్ ఏంటి ఉంటాయా? ప్రోటీన్స్ వెళ్ళిపోతాయేమని. అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం అసలు కొనడానికి అమ్మో! అది ఎలా ఉంటుందని దాన్ని పక్కన పెట్టి దాన్ని అవాయిడ్ చేయడం కంటే, ఇలా మనకు నచ్చిన స్టైల్‌లో కన్వర్ట్ చేసుకోవడం బెటర్ కదా! మనం చేసుకొని తింటే చాలా మంచిది కదా! అని నా నా ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి హెల్త్‌కి బీట్రూట్ చాలా మంచిది. కానీ మనం తింటామో, తినమో ఏదైనా సరే మనకి హెల్త్‌కి మంచిదన్నది ప్రతీదీ మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా! సో, ఇది కూడా అందులో ఒకటి. నేను అలాగే ప్రైస్ ఎక్కువ అన్నాను కదా! మరీ ఎక్కువ కాదండి. కాలీఫ్లవర్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అంతే జస్ట్ 30, 40 రూపీస్ ఎక్కువ ఉంటుంది దాని మీద. అంతే. ఎక్కువగా అయితే ఉండదు. చాలా స్పీడ్‌గా అయిపోతుంది. ఇంకా వేరే రెసిపీస్ కూడా నేను చాలా స్పీడ్‌గా ఎలా చేయాలి ఇంకా దీంతో రెసిపీస్ అనేదైతే నేను షేర్ చేస్తాను. అంతే. ఎందుకంటే మనం టాబ్లెట్స్ వేసుకుంటాం మనం హెల్త్ బాలేకపోతే. అవి అస్సలు బాగోవు. ఒక్కొక్కసారి మనం వేలు పెట్టి తెచ్చుకున్న టాబ్లెట్స్ కూడా మనం వేసుకోము కదా! కానీ తప్పదు. అప్పుడు మన హెల్త్ బాగుండాలంటే మనం వేసుకోవాలి కదా! అని ఆ బాధకైనా వేసుకుంటాం. అది ఎంత నచ్చకపోయినా, ఎంత బ్యాడ్‌గా స్మెల్ వచ్చినా, వామిటింగ్‌లాగా సెన్సేషన్ అలా ఉన్నా కానీ వేసుకుంటాం కదా! సో, అలా అంత కష్టపడడం కంటే ఇలా హెల్త్‌కి మనకి బావుంటుంది. మన హెల్త్‌కి బెనిఫిట్స్ ఉంది అంటే మనం తినడంలో తప్పులేదు కదా! సో, అంతేనండి నేను చెప్పదలుచుకుంది. నేను తింటూ ఉంటే మీకు తినాలనిపిస్తుంది కదా! ఇంకెందుకులే ఇలా కిచెన్‌లోకెళ్ళి అలా చేసేసుకోండి. వేడి వేడిగా రైస్ పెట్టేసుకొని తినడమే అంత టేస్టీగా ఉంటుంది. మీ ఫ్యామిలీకి కూడా షాక్ అయిపోతారు. నిజంగా బ్రోకలీ ఎంత బావుంటుందా? ఎంత టేస్ట్‌గా ఉంటుందా అంటారు. అప్పుడు మీ ఫేస్‌లో ఒక లైట్ వస్తుంది చూడండి. సూపర్‌గా ఉంటుంది. చాలా బా అనిపిస్తది. ఓకేనా? నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.